హలో మనీషా గారు. హలో అనుష. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? గుడ్ గుడ్. అయితే చాలా మందికి ఓరల్ హెల్త్ కేర్ గురించి అసలు తెలియదండి. ఏ నొప్పైనా భరించవచ్చు, కానీ పంటి నొప్పి వస్తే మాత్రం ఆ పెయిన్ అస్సలు భరించలేము. అది తీవ్రంగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఓరల్ హెల్త్ కేర్ గురించి వెళ్ళే ముందు పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి? అసలు బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అసలు పళ్ళ మధ్యన గ్యాప్స్, సందులు ఎందుకు ఫామ్ అవుతాయి? పళ్ళ మధ్యలో సందులు అనేది ఫస్ట్ చిన్నపిల్లలు తీసుకుంటే మన జా సైజ్ అనేది పెద్దగా ఉండి మన టీత్ సైజ్ అనేది చిన్నగా ఉంటే మనకి ఆటోమేటిక్గా న్యాచురల్గా స్పేసెస్ అనేవి వస్తాయి. చిన్నపిల్లల్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. థమ్ సకింగ్ అంటారు, అంటే వేలు చీకడం కానీ, లేదంటే టంగ్ థ్రస్టింగ్ అంటే టంగ్తో ఇలా పుష్ చేస్తూ ఉంటారు అనమాట ముందరికి. దానివల్ల ఏమవుతుందంటే టీత్ అనేది ముందుగా ఫార్వర్డ్గా పుష్ అయ్యి ఆటోమేటిక్గా స్పేసెస్ అనేవి వస్తాయి అనమాట. అదే పెద్దవాళ్ళ స్పేసెస్ అయితే మన గమ్స్ అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఏమవుతుందంటే మెల్లమెల్లగా బోన్ హైట్ అనేది తగ్గిపోతుంది. దానిపైన ఆటోమేటిక్గా గమ్స్ అనేది కవరేజ్ ఉంటుంది కదా, అది కూడా కిందకి జారుతుంది. దానివల్ల టీత్ మధ్యలో అనేది న్యాచురల్గా స్పేసెస్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే పిల్లల గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇయర్స్ టుగెదర్ ఒక స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా చీకుతూ ఉంటారు. అంటే అది ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుందండి? ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ అని కానీ, టంగ్ థ్రస్టింగ్ కానీ ఫస్ట్ ఒక 2-3 years వరకు ఓకే, అది న్యాచురల్ కిందకు వస్తుంది. కానీ 3 years దాటిన తర్వాత నుంచి అది ప్రిఫరబుల్ కాదు. సో పేరెంట్స్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని డిటెక్ట్ చేసి ఆ అలవాటుని మాన్పించడం బెటర్. యూజువల్గా క్యావిటీస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం. చాలా మందికి తెలుసు దీని గురించి, అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తూ ఉంటారు. మీ జూమ్ చేసి క్యావిటీ ఫామ్ అయింది, సెన్సిటివిటీ ఉందని మాట్లాడారు. అసలు క్యావిటీస్ ఎలా ఫామ్ అవుతాయి? ఫస్ట్ క్యావిటీస్ గురించి తెలుసుకునే ముందర మనం టీత్ పైన అసలు ప్లాక్ అనే లేయర్ ఫామ్ అవుతుందని తెలుసుకోవాలి. ఇది డైలీ మనం ఫుడ్ తింటాం కదా, టీత్ పైన ప్లాక్ అనే లేయర్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం డైలీ బ్రష్ చేసేటప్పుడు ఆ ప్లాక్ లేయర్ అనేది మనం క్లీన్ చేసే ప్రాసెస్లో అది పోతుంది. కానీ మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ప్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతూ దానిపైన బ్యాక్టీరియా అక్యుములేషన్ అయ్యి స్లోగా మనకి క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అంటే ఆ అక్యుములేట్ అయ్యే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ బ్యాక్టీరియా అనేది లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి మనకి క్యావిటీస్ అంటే పుచ్చులు అనేది ఫామ్ చేస్తుంది. సో యూజువల్ గా చాక్లెట్స్ తింటే క్యావిటీస్ ఫామ్ అవుతాయి, భయపడుతూ ఉంటారు పిల్లలు. చాక్లెట్స్ ఎక్కువ తినకు, నీకు పళ్ళు పుచ్చిపోతాయి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? యా, ఇట్స్ ట్రూ. ఈవెన్ చాక్లెట్స్ అనే కాదు, మనం స్వీట్స్ కానీ ఈవెన్ ఫుడ్ అయినా కూడా సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోతే డెఫినెట్గా క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అయితే ఈ స్వీట్స్ కానీ ఈ చాక్లెట్స్ వీటి వల్ల ఎందుకు ఎక్కువ ఫామ్ అవుతుంది అంటే వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే మన మౌత్లో సెలైవాలో ఉండే స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వీటిపైన యాక్ట్ చేసి లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన టీత్ పైన పొర ఉంటుంది కదా, ఎనామిల్, దాన్ని అది డిస్టర్బ్ చేస్తూ మెల్లమెల్లగా క్యావిటీ అనేది ఫామ్ చేస్తుంది. సో చాక్లెట్స్, ఎనీ స్వీట్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ తొందరగా క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అసలు బేబీ బాటిల్ డీకే అంటే ఏంటి? ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము. బేబీ బాటిల్ డీకే అంటే ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్. అంటే చాలా మంది మదర్స్ బేబీస్కి కంటిన్యూస్గా బాటిల్ ఫీడింగ్ అలానే ఉంచేసేసి నిద్ర పుచ్చుతారు అనమాట. సో ఏమవుతుందంటే మిల్క్లో ఉండే కానీ ఈవెన్ జ్యూస్ అయినా కూడా ఫీడ్ చేస్తుంటారు అలా. సో వాటిలో ఉండే ఎక్కువ షుగర్ కంటెంట్, సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మన నోట్లో ఉండే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనేది ఆ స్వీట్ వాటిపైన యాక్ట్ చేస్తుంది అన్నమాట, అందులో ఉండే షుగర్ కంటెంట్ మీద. సో అప్పుడు మెల్లగా లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అల్టిమేట్గా మన పిల్లల ఎనామిలాన్ని డ్యామేజ్ చేస్తుంది. అయితే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్ ఎందుకంటారంటే చిన్న బేబీస్ లో ఎర్లీ చైల్డ్హుడ్ దాంట్లో ఆ ఏజ్ గ్రూప్ దాంట్లో ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్ అని అంటారు. యూజువల్ గా అయితే బేబీస్ కి అసలు పళ్ళు రాకముందే, అంటే మిల్క్ టూత్ రాకముందే ఏమి పట్టించుకోరు, అంటే క్లీన్ చేయరు. మంచిగా ఫేస్ ని క్లీన్ చేస్తారు, బాడీని మొత్తం మంచి క్లీన్ చేస్తారు, పాలు తాగినప్పుడు లిప్స్ ని కూడా క్లీన్ చేస్తారు. కానీ ఎందుకు టీత్ ని క్లీన్ చేయరు? ఐ మీన్ ఆ జా ని చెయ్యాలంటారా, చేయకూడదంటారా? యాక్చువల్లీ చాలా మంది మదర్స్ బేబీని నీట్ గా స్నానం చేయించి క్లీన్ చేసి అన్ని చేస్తారు, కానీ మౌత్ మాత్రం కొంతమంది క్లీన్ చేయరు. ఒకప్పుడు పాతకాలం మదర్స్ అయితే నీట్ క్లీన్ చేసేవాళ్ళు. కానీ ఐడియల్ గా చెప్పాలంటే ఈవెన్ బేబీ మౌత్ లో టీత్ రాకముందు కూడా నీట్ గా గమ్స్ కానీ టంగ్ కానీ లోపల పార్ట్ కానీ అంతా క్లీన్ చేయాలి. ఎందుకంటే బేబీకి మనము మిల్క్ ఫీడ్ చేస్తాం కదా, వీటి వల్ల కూడా మన నోట్లో అనేది బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన బేబీస్కి అనేది
స్నానం చేయించేటప్పుడు మౌత్ కూడా గమ్స్ కానీ టంగ్ కానీ లోపల చర్మం కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఒక సాఫ్ట్ క్లాత్ కానీ లేదంటే గాజ్ ఉంటుంది అన్నమాట. ఆ గాజ్ని ఇలా ఫింగర్కి రోల్ చేసుకొని బేబీ టంగ్ ఈ గమ్స్ పార్ట్ ఇవంతా ఫింగర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్ అండ్ నైట్. యూజువల్ గా తరతరాల నుంచి వచ్చేది మనకి ఒకప్పుడు బ్రషింగ్ సిస్టమ్ లో ఈ బ్రష్ అనేది లేదు. సో వేపాకు పుల్లతో క్లీన్ చేసుకునే వాళ్ళు. తర్వాత ఈ ప్లాస్టిక్ బ్రషెస్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రషెస్ అని బాగా కామన్ అయిపోయాయి. ఈవెన్ అవి చాలా కాస్ట్లీ ఉంటుంది, అందరు ఎఫర్ట్ చేయలేరు కదా. ఏ బ్రష్ అనేది ఐడియల్ బ్రష్ యూసేజ్ ఏది మంచిగా ఉంటుందంట? మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెట్టి ఎలక్ట్రిక్ బ్రష్ తీసుకున్నా లేక 300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సింపుల్ బ్రష్ తీసుకున్నా, ఏ బ్రష్ యూజ్ చేసినా కానీ సరైన బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేయకపోతే ఏదైనా కూడా వేస్టే. సో ఎలక్ట్రిక్ బ్రష్ అయినా నార్మల్ బ్రష్ అయినా కూడా అదే స్టాండర్డ్ బ్రష్ అయినా కూడా సరిగ్గా సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే మనకి క్యావిటీస్ కానీ ఈవెన్ క్యాల్కులస్ కానీ ఫామ్ అవుతాయి. మన మార్కెట్లో ఎన్నో రకాల టూత్పేస్ట్లు ఉన్నాయండి. సెన్సిటివిటీ అని, వైటనింగ్ అని, ఫ్లోరైడ్ ఫ్రీ అని. సో ఏది బెస్ట్ అంటారు? ఇవి నిజంగా సేఫ్ అయినా కాదా? ఐడియల్లీ స్పీకింగ్ ప్రతి వాళ్ళకి కావాల్సిన పేస్ట్ అంటే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. అంటే మన టూత్ పేస్ట్లో సఫిషియంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉండాలి. అంటే 1000 to 1400 ppm అనమాట. ఈ అడ్వర్టైజ్ చేసే వైటనింగ్ కానీ చార్కోల్ కానీ సెన్సిటివ్ టూత్ పేస్ట్ కానీ అందరికీ అవసరం లేదు. అందరికి స్టాండర్డ్గా కావాల్సింది ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. అయితే ఈ వైటనింగ్ టూత్ పేస్ట్ అని అడ్వర్టైజ్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకి హైడ్రేటెడ్ సిలికా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్, ఇట్లాంటి కంటెంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి టెంపరీగా వైటనింగ్ అనిపించినా లాంగ్ రన్లో యూస్ చేసినప్పుడు మన ఎనామిల్ అనేది పైన పొర డ్యామేజ్ అవుతుంది. అవన్నీ ఫిల్లర్స్ అనమాట, అబ్రేసివ్ ఏజెంట్స్. సో వాటి వల్ల ఎనామిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వైటనింగ్ టూత్ పేస్ట్ రెగ్యులర్గా అంత సజెస్టబుల్ కాదు. అండ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ సర్ఫేస్ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తాయి. అంతేకాని ఇప్పుడు ఫ్లోరోసిస్ కేసెస్ ఉంటుంది, టీత్ పైన క్లియర్ బ్రౌన్ స్టెయినింగ్ ఇలా ఉంటాయి, వాటికి ఇది క్లీన్ చేయదు అనమాట, క్లియర్ చేయదు. ఎందుకంటే జస్ట్ సూపర్ఫిషియల్ సర్ఫేస్ స్టెయిన్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది. కానీ ఈ ఫ్లోరోసిస్ అంటే టీత్ లోపల ఉండే స్టెయిన్స్ని ఇది క్లీన్ చేయదు. దాని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. వాటికి క్లీన్ చేయాలంటే మనకు కావాల్సింది టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ అంటే బ్లీచింగ్. ఓకే. అండ్ ఇంకా సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేయకూడదు. అది కూడా ఒక మెడిసిన్ లాగే అనమాట. సో ఎవరికైతే టీత్ సెన్సిటివిటీ ఉందనుకోండి, ఇప్పుడు పళ్ళు జూవన్ లా అవుతున్నట్టు ఉన్న పేషెంట్స్ లో మాత్రమే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అడ్వైజబుల్. ఓకే. అండ్ ఇంకా చార్కోల్ పేస్ట్ వచ్చేసరికి ఇప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ అని చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు. సేమ్ ఇంకా దాంట్లో కూడా ఏంటంటే అబ్రెసివ్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా టీత్ కి అనేది ప్రిఫరబుల్ కాదు. బెస్ట్ ఏంటంటే సింపుల్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ నార్మల్ వాళ్ళందరికీ ప్రిఫరబుల్. సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి సెన్సిటివ్ టూత్ పేస్ట్, టీత్ తెల్లగా అవ్వాలనుకునే వాళ్ళకి వైటనింగ్ టూత్ పేస్ట్ యూస్ చేయొచ్చు. బట్ లాంగ్ రన్ యూస్ ప్రిఫరబుల్ కాదు. టీత్ బాగా తెల్లగా అవ్వాలంటే యూ కెన్ గో విత్ బ్లీచింగ్. ఓకే. ఈ బ్లీచింగ్ యూస్ చేస్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే లాంగ్ రన్ లో? బ్లీచింగ్ అనేది మనకి ఇప్పుడు కేస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సింపుల్ వైటనింగ్ కొంచెం ఒక 1 or 2 సిట్టింగ్స్లో వాటికి సెన్సిటివిటీ ఏం రాదు. ఇఫ్ అట్ ఆల్ టీత్ అనేది నీట్గా ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొంచెం డిఫెక్ట్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే మనం బ్లీచింగ్ ప్రొసీజర్ చేసినప్పుడు సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ సిట్టింగ్స్ అండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చాలా మంది అడ్వర్టైజ్ వస్తున్నాయి ఇంట్లోనే ఇట్లా బ్లీచింగ్ ఏజెంట్స్ యూస్ చేసేవి కానీ స్ట్రిప్స్ కానీ ఇట్లాంటివి. ఇవన్నీ ఏమవుతుందంటే లాంగ్ రన్ ఎక్కువ కాలం యూస్ చేసే కొద్దీ సెన్సిటివిటీ వస్తుంది. ఇంకా ఈ బ్లీచింగ్ అనేది డాక్టర్ ప్రెజెన్స్ లో చేసినప్పుడు ఒక 2-3 సిట్టింగ్స్ వరకు పర్లేదు. కానీ ఎక్కువ సిట్టింగ్స్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ వాడితే సెన్సిటివిటీ డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. కొన్ని గార్గ్లింగ్ చేయడానికి కొన్ని లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు సేఫ్ అంటారు మరి? క్లోరెక్సిలిన్ సొల్యూషన్స్ ఏంటంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అన్నమాట. ఇప్పుడు మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇట్లా టీత్ కానీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాక్ లేయర్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా కానీ ఇవన్నీ కొంచెం టీత్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రివెంట్ చేయడానికి యూజువల్లీ మేము క్లోరెక్సిలిన్ మౌత్ వాష్ సజెస్ట్ చేస్తాం. అయితే ఈ క్లోరెక్సిలిన్ మౌత్ వాష్ అనేది అది కూడా మెడిసిన్ లాగే కంటిన్యూస్ గా వాడకూడదు. మనకి ప్రాబ్లం ఉన్నంత వరకు వాడచ్చు. కానీ లాంగ్ రన్ యూజ్ చేసే కొద్ది ఏమవుద్దంటే ఆ మౌత్ వాష్ లో ఉండే క్లోరెక్సిలిన్ ఉంది కదా, అది టీత్ పైన స్టెయిన్స్ ఫామ్ చేస్తాయి. సో అది ఎక్కువ కాలం వాడడం అంతా ప్రిఫరబుల్ కాదు. దానికి బెస్ట్ ఏంటంటే అసలు ఏ ప్రాబ్లం లేకుండా జస్ట్ మెయింటెనెన్స్ కి కావాలంటే ఏ ఫుడ్ తిన్న తర్వాత కూడా మంచిగా నార్మల్ వామ్ వాటర్ కానీ మన నోరు పుక్కులిచ్చుకుంటే సరిపోతుంది. ఈ క్లోరెక్సిలిన్ గమ్ ఇన్ఫెక్షన్స్ టీత్ కి సంబంధించి ఏమైనా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కి క్లోరెక్సిలిన్ ఇస్తాం. సో ఏదైనా షార్ట్ టైం పీరియడ్ వరకు మనం క్లోరెక్సిలిన్ డెఫినెట్ గా యూస్ చేయాలి. లాంగ్ రన్ లో మాత్రం ప్రిఫరబుల్ కాదు. చాలా మంది వాళ్ళు సొంతంగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. యాజ్ చాట్ జీపీటీ వచ్చేసింది కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ
సో సెన్సిటివిటీ అనిపించినా సరే వెళ్ళి కొన్ని టూత్పేస్ట్లు వాడుతున్నారు, రకరకాల టూత్పేస్ట్లు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. అవి రెగ్యులర్గా వాడతారు, రెగ్యులర్గా. ఇస్ ఇట్ సేఫ్ అంటారా? దాని గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ కి మీరు ఏం పేస్ట్ వాడుతున్నారంటే అందరూ అదే యాంటీ సెన్సిటివిటీ పేస్ట్లే యూజ్ చేస్తూ కల్పిస్తారు. ఎవరైనా సజెస్ట్ చేస్తారంటే లేదు, అడ్వర్టైజ్మెంట్ చూసి లేక రెగ్యులర్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళని నేను అడిగినప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ లో ఎందుకు వాడుతున్నారంటే సింపుల్ గా మేడం ఫ్యూచర్ లో సెన్సిటివిటీ వస్తుందేమో ముందుగానే వాడుతున్నాం అని అంటున్నారు. అది సజెస్టబుల్ కాదు. పుట్టిగానే మనము యాంటీ సెన్సిటివిటీ పేస్ట్లు వాడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఉంటేనే వాడండి, అది కూడా మెడిసిన్ లాగే. ఇప్పుడు మనకి ఫీవర్ వస్తే డోలో టాబ్లెట్ వేసుకుంటాం కదా, పుట్టిగానే ఎప్పుడో ఫీవర్ వస్తుందని ముందే డోలో టాబ్లెట్ వేసుకోము. ఇది కూడా అంతే, మనకి సెన్సిటివిటీ లేకపోతే నార్మల్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడితే సరిపోతుంది. ఒకవేళ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతే అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే సెన్సోడైన్, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే సెన్సోడైన్ కానీ వాంటేజ్ టూత్ పేస్ట్ కానీ ఇట్లాంటివి వాడచ్చు. అండ్ పిల్లలు కూడా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారండి ఇష్టంగా వాళ్ళు బ్రష్ చేయడానికి. సో మా అక్క పిల్లలు కూడా ఉన్నారనమాట, స్ట్రాబెరీ టూత్ పేస్ట్ అని రకరకాల టూత్ పేస్ట్లు వాళ్ళే ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ ద రైట్ థింగ్ వీఆర్ డూయింగ్? చిన్నపిల్లలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసినప్పుడు పేస్ట్ తినేస్తుంటారు. సో అది స్వాలో చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారు, కలరింగ్ ఏజెంట్స్ అంటే యాపిల్ ఫ్లేవర్ అని, స్ట్రాబెరీ అని కలరింగ్ ఏజెంట్స్ కూడా వాడుతున్నారు. అవన్నీ పిల్లలు స్వాలో చేసినప్పుడు అది హెల్త్కి మంచిది కాదు. సో ఏదైనా కానీ జస్ట్ పిల్లలకి చిన్న గ్రెయిన్ సైజ్ అంత పేస్ట్, ఇంకొంచెం పెద్ద పిల్లలకి అయితే కొంచెం పీనట్ సైజ్ కానీ యూజ్ చేయొచ్చు. కానీ మనము పిల్లలు కానీ స్వాలో చేయకుండా చూసుకోవాలి పేస్ట్. ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ పిల్లలు కొంచెం బ్రష్ చేయడానికి ఇది సపోర్టివ్గా ఉంటుంది, కానీ వాటిని స్వాలో చేయకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువ క్వాంటిటీ పేస్ట్ పెట్టకూడదు. సో కొంతమంది పిల్లలు అయితే 2 days కూడా బ్రష్ చేయరు. మేబీ ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? చిన్న పిల్లలు కదా, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేరు. అండ్ కొంచెం ఒక ఏజ్ క్రాస్ అయ్యేంత వరకు మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో పేరెంట్స్ వాళ్ళు టీత్ సరిగా బ్రష్ చేస్తున్నారు లేదా, ఓరల్ హెల్త్ సరిగా మెయింటైన్ చేస్తున్నారు లేదా ఖచ్చితంగా అది వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. చాలా మంది ఇప్పుడు మేము స్కూల్స్ లో క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. అక్కడ ఏంటంటే చాలా మంది పిల్లలకి మోస్ట్ ఆఫ్ ది అసలు 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ కి ఈ పళ్ళు పుచ్చిపోవడం, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, బాటిల్ డీకే, ఇవన్నీ ఏంటంటే అవి ట్రీట్మెంట్ చేయించకుండా ఇంకా కొంచెం స్కూల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చే టైంకి అసలు మొత్తం ర్యాంపాంట్ కేరీస్ అంటారు, మొత్తం క్యావిటీస్ ఉంటాయి అనమాట. సో పేరెంట్స్ చేతిలో ఉంటుంది. పిల్లలు అనేది నీట్గా బ్రష్ చేస్తున్నారు లేదా, పొద్దున్న అండ్ నైట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే పేరెంట్స్ కరెక్ట్గా వారిని ఫుడ్ ఎలా తింటున్నారు, ఎంత కేర్గా తీసుకుంటున్నారో, బ్రషింగ్ కూడా సరిగ్గా చేస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ కొంచెం ఇంత మనం డిస్కస్ చేసాం కదా, చిన్నపిల్లలకి ఎలా మౌత్లో మనం పళ్ళు రాకుండా ఎలా క్లీన్ చేస్తామో, బేబీ పుట్టిన తర్వాత నుంచి వాళ్ళు పెరిగేంత వరకు కూడా మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో అలా మెయింటైన్ చేసుకుంటే పిల్లలకి ఎర్లీ క్యావిటీస్ కానీ ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. యూజువల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అది ఏ హెల్త్ కండిషన్ అయినా సరే, ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా. కానీ ఓవరాల్ హెల్త్ విషయానికి వస్తే ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అయ్యేంత వరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము. అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, మీరేం చెప్పగలుగుతారా? అసలు డెంటల్కి సంబంధించి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భయం. ఇప్పుడు మనకి టీత్ పెయిన్ వచ్చినా కానీ, గమ్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా కానీ డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలంటే అమ్మో ఒకటి పన్ను తీసేస్తారేమో, ఏమవుతుందేమో, ఉండనీళ్ళు రేపు తగ్గిపోతారు అని అలా డిలే చేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్యావిటీ కాస్త పెద్దగా పెరిగి బోన్ లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో మెయిన్ పేషెంట్స్ లో ఒకటి భయం ఒకటి ఉంటుందన్నమాట. దాంతో పాటు కాస్ట్ ఫ్యాక్టర్. డెంటిస్ట్రీ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇలా చెప్పేసి చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకోరు. ఐ హర్డ్ మెనీ, చాలా మంది దగ్గర విన్నానండి. ఈవెన్ ఐ హర్డ్ ఒక పన్ను తీయాలంటే ఎన్నో వేలు, నెంబర్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, అమ్మో అంత డబ్బులు ఖర్చు, ఆ పన్ను తీసేస్తారు అని. సో అందుకు కూడా రారు కదా, కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల కూడా. సెకండ్ ఫ్యాక్టర్ ఒకటి భయం, నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. కానీ మనము డెంటల్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ పెయిన్ అనేది మనము ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు సింపుల్ ఒక చిన్న క్యావిటీ స్టార్ట్ అయింది అనుకోండి, అదెంత ఒక 500 రూపీస్ 700 రూపీస్ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్ 500 700 1000 1500 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ క్లినిక్స్ అన్నమాట. ఆ చిన్న క్యావిటీ ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే 500 రూపాయలతో పోతుంది. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించకుండా దానే పెరిగి అది రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. రూట్ కెనాల్ వచ్చేసరికి 3000 నుంచి 6000 వరకు అలా కాస్ట్ ఉంటుంది, క్లినిక్స్ ని బట్టి ఏరియాస్ ని బట్టి అనమాట. సో చిన్న దాంతో పోయేది
వాళ్ళు పెరిగి అది కాస్త రూట్ కెనాల్కి వెళ్ళి ఇంకా అది కూడా అప్పుడు కూడా భయం అయ్యి చేయించుకోకపోతే అది ఇంకా మన పన్ను తీసే స్టేజ్ వరకు వస్తుంది. అప్పుడు ఇంకా పన్ను తీయడానికి ఇంకా 1000 నుంచి ఇంకా సర్జికల్ ఇవి అయితే 6,000-7,000 అంత వరకు ఉంటుంది అన్నమాట. సో ఏదైనా డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగానే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ మనం అవాయిడ్ చేయొచ్చు. రూట్ కెనాల్ దాకా ఆ ప్రొసీజర్ వరకు వెళ్తున్నామంటే మనకి ఏం ప్రాబ్లం ఉన్నట్టండి? ఇన్ఫెక్షన్ ఉన్నట్ట, ఏమున్నట్టు? ఇప్పుడు మనము రూట్ కెనాల్ ఎందుకు చేస్తామంటే మన పన్ను లోపల నరాలు అనేది ఉంటుంది కదా, దానికి ఇన్ఫెక్షన్ వచ్చినా లేక సెన్సిటివిటీ ఉన్నా కానీ పేషెంట్కి పెయిన్ ఇవన్నీ తగ్గించడానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలాంటి కేసెస్లో చేస్తామంటే ఫస్ట్ ఒకటి క్యావిటీస్. ఈ క్యావిటీస్ అనేది మనకి జస్ట్ ఫిల్లింగ్తో పోయేది కాస్త ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది కాస్త ఎక్స్టెండ్ అయ్యి మన పన్ను లోపల రూట్స్ ఉంటాయి అన్నమాట. మన బోన్ లోపల రూట్స్ తోనే పిల్లర్ సపోర్ట్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూట్స్ లోపల మనకి కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ లో ఏంటంటే పల్ప్ అనేది ఉంటుంది. పల్ప్ లో మనకి ఈ నరాలు కానీ బ్లడ్ సప్లై కానీ న్యూట్రియంట్ సప్లై మొత్తం అందులో ఉంటుంది అనమాట. సో ఇన్ఫెక్షన్ అనేది క్యావిటీస్ నుంచి కిందకి స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు మనకి పేషెంట్ కి పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో ఆ పెయిన్ అనేది తగ్గించడానికి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేయడానికి వీల్ డూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇన్ఫెక్షన్ కేసెస్ లో చేస్తాం. కొంతమందికి ఏంటంటే మన క్యాప్స్ పెట్టేది బ్రిడ్జ్ సపోర్ట్ కోసము ఇంటెన్షనల్ రూట్ కెనాల్స్ చేస్తాం అన్నమాట. అంటే ఫ్యూచర్ లో పెయిన్ అవాయిడ్ చేయడానికి కూడా రూట్ కెనాల్స్ చేస్తాం. సో మెయిన్ రీజన్ రూట్ కెనాల్ చేయడానికి ఏంటంటే ఇన్ఫెక్షన్. యూజువల్ గా సెన్సిటివిటీతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సెన్సిటివిటీ వచ్చింది అంటే వీ కెన్ అజ్యూమ్ దట్ వాళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నట్టే అని అర్థం చేసుకోవచ్చు అంటారు. మైనర్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మీరు అంటారు కదా, ఇన్ఫెక్షన్ ఉంటుంది, సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి మనకు రూట్ కెనాల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఇనిషియల్ స్టేజెస్ లోనే సెన్సిటివిటీ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని. ఇప్పుడు పేషెంట్ కి ఫస్ట్ టైం కొంచెం పళ్ళు జువ్వన్ లాగుతున్నట్టు సెన్సిటివిటీ కంప్లైంట్ చేస్తారు. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే మనకి ఇప్పుడు యాంటీ సెన్సిటివ్ టూత్ పేస్ట్, ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా యాంటీ సెన్సిటివ్ టూత్ పేస్ట్, అట్లాంటివి వాడుకుంటూ ఒకవేళ దాంతో కూడా తగ్గకపోతే మనం యాంటీ సెన్సిటివిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి చేస్తాం అన్నమాట ఇన్ ఆఫీస్ అంటే క్లినిక్ లో. సో వాటికి కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా దాన్ని ఇంకా అలానే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సెన్సిటివిటీ కాస్త ఎక్కువ అయ్యి సివియర్ గా జస్ట్ కొంచెం ఎయిర్ బ్లో తగిలినా కూడా వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అలాంటి కేసెస్ లో కూడా రూట్ కెనాల్ అవసరం పడుతుంది. కానీ అలాంటి పేషెంట్స్ లో ఏంటంటే ఈ క్యావిటీస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏం మనకి కనిపించవు అన్నమాట. జస్ట్ సివియర్ సెన్సిటివిటీ ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో ఈ యాంటీ సెన్సిటివిటీ ట్రీట్మెంట్స్ కూడా పని చేయట్లేదంటే అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఓ దట్స్ నైస్. మంజుష గారు, మార్కెట్ లో బ్రేసెస్ ఉన్నాయి, అలైనర్స్ ఉన్నాయి. అంటే అలైనర్స్ ఎక్కువ కాస్ట్ అని చెప్పి కొంతమంది బ్రేసెస్కి వెళ్తున్నారు. అసలు ఏది బెస్ట్ అంటారు? అలైనర్స్ బెస్టా లేకపోతే బ్రేసెస్ బెస్ట్ అంటారు? ఐడియల్లీ స్పీకింగ్ మనకి ఓరల్ హైజీన్ పాయింట్ కన్సిడర్ చేసుకొని అండ్ టీత్ మూమెంట్ అనేది స్పీడ్గా తొందరగా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మాత్రం ప్రెసెంట్ అయితే అలైనర్స్ ఇస్ ద బెస్ట్. అండ్ చాలా మందికి పిల్లల్లో అలైనర్స్ అవసరం లేదని అనుకుంటారు, కానీ ఇప్పుడు పిల్లలకి కూడా అలైనర్స్ చేసేది కంపెనీస్ వచ్చాయన్నమాట, లైక్ ఇన్విజిలైన్ కానీ ఇవన్నీ. సో పిల్లల్లో కూడా మనం అలైనర్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే కమింగ్ టు ద పాయింట్ ఓరల్ హైజీన్ కానీ స్పీడ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి అలైనర్స్ ఇస్ ద బెస్ట్. సో మై ఫస్ట్ సజెషన్ ఇస్ అలైనర్స్. సో దోస్ ఆర్ స్టాండర్డ్. ఎందుకు అంటే బ్రేసెస్ అనేది మనకి స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్. సో 1 year 2 years ఉంటుంది అనమాట. అదే అలైనర్స్ అయితే కొంచెం మనకి డ్యూరేషన్ తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ 1.5 year బ్రేసెస్ తో అనుకోండి, మనకి అలైనర్స్ ఒక 1 year అయిపోతుంది. అండ్ కమింగ్ టు హైజీన్, మన బ్రేసెస్ అంటే మన టీత్ పైన చిన్న బ్రాకెట్స్ పెడతాం, చిన్న క్లిప్స్ లాగా. వాటి వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ కష్టం అవుతుంది పిల్లలకైనా పెద్దలకైనా కూడా. సో క్లీనింగ్ కష్టం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్న క్యాలిక్యులస్ కానీ ప్లాక్ లేయర్ కానీ ఇవన్నీ ఫామ్ అయిపోయి మెల్లమెల్లగా ఇది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు బ్రేసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం పేషెంట్స్. అవన్నీ కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే బ్రేసెస్ ఆల్సో స్టాండర్డ్ అండ్ గుడ్ ట్రీట్మెంట్, ఫండమెంటల్. యా. సో కాస్ట్ ఎక్కువ అవుతుంది అలైనర్స్ అనుకున్న వాళ్ళు బ్రేసెస్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. బ్రేసెస్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. టెక్నాలజీ కూడా అప్డేట్ అయింది కదా, బ్రేసెస్ కూడా అట్లా మంచిగా ఎక్కువ కనిపించకుండా ఇన్విజిబుల్ లోపల నుంచి పెట్టడానికి అట్లాంటి ఆప్షన్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా. ఎస్, ఇప్పుడు మనకి బ్రేసెస్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ గా మనము పాతకాలంలో పెట్టుకునే వాళ్ళు కదా బ్రేసెస్, మెటల్ బ్రాకెట్స్, అవి కూడా స్టాండర్డే. కొన్ని ఇండికేటెడ్ కేసెస్ లో అవి బాగా పనిచేస్తాయి. అయితే మనకి స్మైల్ చేసినప్పుడు ఎక్కువ కనిపించుకుని ఉండాలంటే సెరామిక్ బ్రేసెస్ అని ఉన్నాయి. సో ఒకవేళ స్మైల్ చేసినప్పుడు ఇబ్బంది అంటే వీ కెన్ గో విత్ సెరామిక్ బ్రేసెస్. అది కాకుండా ఇందాక మీరు అన్నట్టు లోపల సైడ్ పెట్టచ్చా అన్నారు, దాన్ని లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటే మన పన్ను పైన కనిపించదు కానీ లోపల బ్రాకెట్స్ పెడతారనమాట. సో అవి చేయించుకోవచ్చు, బట్ అది కొంచెం ఆల్మోస్ట్ అలైనర్స్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. స్టిల్ వీ కెన్ గో విత్ దట్, బట్ చాలా మంది పేషెంట్స్ చూస్ చేసుకోరు బికాస్ లోపల ఉంటాయి కాబట్టి మనకి టంగ్ టచ్ అవ్వడం కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకవేళ బ్రేసెస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇలా ఉండాలి
ఫ్యాక్టర్స్ అంటే వీ కెన్ గో విత్ ద సెరామిక్ బ్రేసెస్. అవి ఏంటంటే జస్ట్ తెల్ల తెల్ల క్లిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి అంతగా కనిపించవు, దూరం నుంచి కనిపించవు అన్నమాట. దగ్గర స్మైల్ చేసినప్పుడు కొంచెం విజిబిలిటీ ఉంటుంది అంతే. అంటే మన టీత్ కి మ్యాచ్ చేసేస్తారనమాట. టీత్ కి మన టీత్ ఎలా తెల్లగా ఉంటే ఆ సెరామిక్ బ్రేసెస్ అనేది కూడా తెల్లగా ఉంటాయి అన్నమాట. సో టీత్ లో కలర్ లో మిక్స్ అయిపోతాయి. సో దగ్గర నుంచి వస్తేనే కనిపిస్తాయి కానీ దూరం నుంచి కానీ స్మైల్ చేసినప్పుడు అవి కనిపించవు. ఒకటి చెప్పండి అండి, అలైనర్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అసలు? సో అలైనర్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ కంపెనీస్ ఉంటాయి అండ్ యుఎస్ అండ్ రష్యా కంపెనీస్ ఇలా ఉంటాయి అనమాట. ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ది ల్యాబ్ అనమాట, అంటే డిపెండ్స్ ఆన్ ది బ్రాండ్ అనమాట. కొంతమంది ఒక 50,000 నుంచి స్టార్ట్ చేస్తారు, 50,000 to 1.2 lakh వరకు అలా ఉంటుంది. సో పిల్లలకి అయితే 50,000 వరకు అవుతుంది, అడల్ట్స్ కి పెద్ద వాళ్ళకి అయితే 50 to 1.2 lakh వరకు అవుతుంది అన్నమాట. అండ్ ఫారిన్ కంపెనీస్ వచ్చేసరికి లైక్ ఇన్విజిలైన్ కానీ స్పార్క్ కానీ ఈ కంపెనీస్ ఏంటంటే మినిమం 70,000 టు ఇంకా ప్రీమియం ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. 2 lakhs 3 lakhs వరకు వెళ్తుంది. ఇంకా కొన్ని క్లినిక్స్ లొకేషన్స్ బట్టి 3 బియాండ్ కూడా వెళ్ళొచ్చు. అయితే వీటిలో ఏది బెస్ట్ అని అంటే స్టాండర్డ్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. సో ఫుల్ అడ్వర్టైజ్ చేస్తున్నారు ఇండియాలో ఇది కానీ, బట్ స్టిల్ మనకి ప్రిసైజ్ ట్రీట్మెంట్ రావాలంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అలైనర్స్ ఉన్నాయి. ఇన్విజిలైన్ అంటారు యుఎస్ కంపెనీ వాళ్ళు, ఇన్విజిలైన్ కానీ స్పార్క్ కానీ. ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి కూడా ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగుంటాయి, కాకపోతే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ప్రిసైజ్ కొంచెం ఫారిన్ కంపెనీస్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది, ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలైనర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు కదా, కానీ ట్రీట్మెంట్ అనేది తొందరగా అవుతుంది, డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది తొందరగా సెట్ అయిపోతుంది అంటారు. చాలా మందికి ఫ్రంట్ టీత్ అనేది పైకి ఉంటుంది అనమాట. సో అవి సెట్ చేయడానికి అలైనర్స్ మొత్తం వాడాలంటారా, ఓన్లీ ఈ ఫ్రంట్ టీత్ ఇన్సిజర్స్ వరకే వాడాలంటారా? మనము అలైనర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నా లేక బ్రేసెస్ అయినా ఏదైనా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఫ్రంట్ టీత్ ప్రాబ్లం ఉంటే ఫ్రంట్ టీత్ మాత్రమే ట్రీట్ చేయడానికి అలా అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనం బ్రేసెస్ సపోజ్ అనుకోండి, మొత్తం స్టిక్ చేయాల్సి వస్తుంది ఈ బ్రాకెట్స్ అనేది, క్లిప్స్ అనేది. సో ఈ ఫ్రంట్ టీత్ ఒక్కటే కరెక్షన్ అంటే అలా కాదు, బ్యాక్ సైడ్ టీత్ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రంట్ టీత్ ఉన్నాయి అనుకోండి, ఇలా పళ్ళు ముందుకున్నాయి అనుకోండి, దాని వెనక్కి పుష్ చేయాలంటే మనకి స్పేస్ కావాలి. సో అది వెనకాల టీత్ పైన ప్రెషర్ పడిపోతుంది. సో అలాంటి కేసెస్ లో మనం టీత్ ఇట్లా రిమూవ్ చేసి లేక టీత్ సైడ్ స్లైసింగ్ చేసి అడ్జస్ట్ చేసి చేస్తాం అన్నమాట. సో ఫ్రంట్ టీత్ ఏదైనా కదిలించాలన్నా ఖచ్చితంగా బ్యాక్ టీత్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో సైమల్టేనియస్ గా ఫ్రంట్ టీత్ బ్యాక్ టీత్ రెండు మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే విజ్డమ్ టీత్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. కొంతమందికి ఒక అన్ఈవెన్ డైరెక్షన్ లో ఒక ఇట్లా పెరుగుతూ ఉంటది, ఎక్స్రే చూస్తే అర్థమవుతుంటది. నేనైతే చూసాను అనమాట, ఇట్లా ఇట్లా అడ్డదిడ్డంగా కొంతమందికి విజ్డమ్ టీత్ ఉంటుంది. సో విజ్డమ్ టీత్ అనేది అందరికి సజెస్టబుల్, ఐ మీన్ సర్జరీ ఆప్షన్ అనేది ఉంటది కదండి అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు. అసలు ఎవరికి చేస్తారు సర్జరీ ఆప్షన్ అనేది మీరు మాటల్లో? ఇప్పుడు మనకి జ్ఞానదంతాలు అనేది చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి ఇలా వంకరగా రావడం, ఈ డైరెక్షన్లో మల్టిపుల్ డైరెక్షన్స్లో వస్తున్నాయి కదా. ఎవరికైతే ఆ టీత్కి సంబంధించి గమ్ ఇన్ఫెక్షన్ అయ్యి టీత్ పెయిన్ కూడా స్టార్ట్ అయ్యి క్యావిటీస్ కూడా వచ్చి అది పక్కన టీత్ని కూడా డ్యామేజ్ చేసిన కేసెస్లో ఖచ్చితంగా విజ్డమ్ టూత్ రిమూవల్ అవసరం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి జాస్ పెద్దగా ఉండి చక్కగా విజ్డమ్ టూత్ అనేది స్ట్రైట్గా వచ్చి అసలు గమ్ కవరేజ్ ఏం లేకుండా నీట్గా పక్కన టీత్ ఎలా ఉన్నాయో అలానే గమ్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే అలాంటి వాళ్ళకి విజ్డమ్ టూత్ ఏం తీయాల్సిన అవసరం లేదు. కానీ గమ్ ఇన్ఫెక్షన్ ఉండి టీత్ కూడా క్యావిటీస్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది బోన్ లో స్ప్రెడ్ అయ్యి పక్కన టీత్ కూడా డ్యామేజ్ అవుతున్నట్టు అలాంటి కేసెస్ లో విజ్డమ్ టూత్ ఖచ్చితంగా తీయించుకోవాలి. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ వన్ స్టార్ట్ అవుతే పక్కన టీత్ డ్యామేజ్ చేయడం, బోన్ లో స్ప్రెడ్ అవ్వడం, చీమ్ పట్టడం, స్వెల్లింగ్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ మనకి స్పేసెస్ ఉంటాయి అన్నమాట, పక్కన స్పేస్, సబ్ మ్యాండిబులర్ స్పేస్. సో అవన్నీ ఇన్ఫెక్షన్ అనేది పస్ అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతూ మనకి ఇంత స్వెల్లింగ్ వచ్చి అది ఎమర్జెన్సీ కూడా అవుతుంది. కొంతమంది ఎమర్జెన్సీగా అడ్మిట్ కూడా చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో. సో జ్ఞానదంతాన్ని అంత నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం కాదన్నమాట, ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ చేయాలి. అలాగే విజ్డమ్ టూత్ ఉండడం వల్ల కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల యాంగ్జైటీ కూడా వస్తుంది అని అంటూ ఉంటారు. సో దీన్ని ఎలా ఇంటర్లింక్ చేస్తారు మీరు? మెయిన్ ఏంటంటే చాలా మంది ఇందాక అన్నాం కదా డెంటల్ ప్రాబ్లమ్స్ అంటేనే భయపడతారు, ఎందుకంటే జ్ఞానదంతం అంటే తీయించుకోవాల్సి వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లు, ChatGPTలు ఇవన్నీ చూసి చాలా మంది పేషెంట్స్ భయంతో వస్తుంటారు అనమాట. ఇది సర్జికల్గా ఇలా తీసేస్తారు, రక్తం వస్తుంది, ఇలాంటి కుట్లు వేస్తారు, ఎస్పెషల్లీ కుట్లకి ఎక్కువ భయపడతారు. సో ఇలా యాంగ్జైటీ అసోసియేటెడ్ విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ వీల్ డూ కౌన్సిలింగ్.
అండ్ దాంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఫస్ట్ చూడడం ఆపేయమని చెప్తాం. ఎందుకంటే అవి చూడడం వల్ల వాళ్ళు డైరెక్ట్ జూమ్ చేసి చూపిస్తారు కాబట్టి కుట్లు వేయడం కానీ, బ్లడ్ రావడం కానీ, కట్ చేయడం కానీ, బోన్ డ్రిల్లింగ్ ఇవన్నీ చూసి భయం అనిపిస్తుంది. యానిమేషన్ వీడియోస్ చాలా లాట్ ఉన్నాయి. సో అవన్నీ చూడకూడదని మై సజెషన్. బికాస్ అవి చూసి ప్రిపేర్ అయ్యి మా దగ్గరకు వచ్చే యాంగ్జైటీలో ఉంటారు. సో మా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడడం ఆపేసేయండి. అవన్నీ ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉంటాయని కాదు. సో ఫస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. చేసిన తర్వాత విల్ బి ప్రాపర్ అనస్థీషియా, కొంచెం పెయిన్ కూడా ఇది లేకుండా ప్రాపర్గా. అనస్థీషియా ఇస్ మ్యాండేటరీ కదండి? డెఫినెట్లీ ఎనీ మనం పెయిన్ ప్రొసీజర్స్ ఏ చేస్తున్నా ఖచ్చితంగా అండర్ అనస్థీషియాని మనం చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఓరల్ హైజీన్ అనేది మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు? ఓరల్ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం బ్రషింగ్. ఫస్ట్ పాయింట్ ఇస్ బ్రషింగ్. నీట్గా బ్రష్ చేసుకోవాలి విత్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. మార్నింగ్ అండ్ నైట్ నీట్గా బ్రష్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ ఫుడ్ తిన్నా కూడా మౌత్ గార్గిల్స్ చేసుకోవాలి. ఈవెన్ జస్ట్ జ్యూస్ తాగిన ఇది కూడా మౌత్ అనేది మనం అలానే క్లోజ్ చేసి అలా తాగిన తర్వాత అలా ఉంచకూడదు. ఎందుకంటే మన మౌత్లో అనేది మళ్ళీ సేమ్ ఆ షుగర్ కంటెంట్స్ ఉండడం వల్ల బ్యాక్టీరియా యాడ్ చేసి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి టీత్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో మనం ఏ తీసుకున్నా కూడా మౌత్ అనేది కొంచెం వాటర్ తీసుకొని వీ హ్యావ్ టు డూ గార్గిల్స్. నీట్గా మౌత్ శుభ్రపరచుకోవాలి. సో మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ విత్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. అలాంగ్ విత్ దట్ ఏ ఫుడ్ తిన్నా కూడా మౌత్ రిన్సెస్, ఓరల్ రిన్సెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతో పాటు అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months డెంటిస్ట్ చెకప్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కోసారి చాలా మంది నీట్గా క్లీన్ చేసుకుంటారు, కానీ కొన్ని పాయింట్స్ లో స్టిల్ ఈ ప్లాక్ కానీ క్యాల్కులస్ కానీ ఫామ్ అయ్యి గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఒకసారి మనం ఎంత నీట్గా చేసుకున్నా కూడా స్టిల్ మనకి ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయలేము. సో అందుకే ఎవ్రీ 3 months ఒకసారి డెంటిస్ట్ చెకప్ ఎందుకు చెప్తామంటే సో దట్ వీ విల్ సీ. ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా కానీ అద్దంలో కానీ చూసుకుంటాం, కానీ రియల్ మేమే చూడాల్సి వస్తుంది. సో అది మేము మా సరైన ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్స్రేస్తో చూసి టీత్కి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా, గమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా ఇవన్నీ. సో కంపల్సరీ డెంటిస్ట్ చెకప్ వన్స్ ఇన్ 3 months కంపల్సరీ. ఒకవేళ 3 months కి కుదరకపోయినా 4 months కైనా రావాలి అట్లీస్ట్. 4 to 6 months కంపల్సరీ. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అనీషా గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.